సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్న రాజశేఖర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీకు తత్కాల్ టికెట్స్ మీరు బుక్ చేసుకునేటప్పుడు కొన్ని టిప్స్ అయితే చెప్తా. సో మీ టిప్స్ మీరు ఫాలో అయితే మీకు మోస్ట్లీ ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి మీకు తత్కాల్ టికెట్స్ అనేవి కన్ఫర్మ్ అవ్వడానికి. మొత్తం 5 టిప్స్ అయితే ఈ వీడియోలో మీకు కవర్ అయితే చేస్తాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ అయితే చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి కూడా అయితే తెలుస్తుంది. అండ్ వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ ది వీడియో. టిప్ నెంబర్ 1 ఫ్రెండ్స్, మనకి టిప్ నెంబర్ 1 వచ్చేసరికి ఫ్రెండ్స్, మీరు తత్కాల్ టికెట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు డైరెక్ట్ ఐఆర్సిటిసి యాప్ నుంచి అయితే మీరు బుక్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు పేటిఎం, అమెజాన్ ఇలాంటి థర్డ్ పార్టీ సైట్స్ లో బుక్ చేసుకునేటప్పుడు అది మీకు తత్కాల్ టికెట్ ఐఆర్సిటిసి యాప్ లో అయితే కరెక్ట్ గా ఏసీ టికెట్స్ 10 AM స్టార్ట్ అవుతాయి. అండ్ నాన్ ఏసీ టికెట్స్ వచ్చేసి మనకి 11 o'clock కి స్టార్ట్ అవుతాయి. అదే వేరే యాప్స్ లో చూసుకున్నారు అనుకుంటే పేటిఎం, అమెజాన్ అలాంటి యాప్స్ లో చూసుకుంటే మీకు ఏసీ టికెట్స్ వచ్చేసరికి 10:15 కి స్టార్ట్ అవుతాయి. అదే నాన్ ఏసీ టికెట్స్ వచ్చేసరికి 11:15 కి స్టార్ట్ అవుతాయి. ఐఆర్సిటిసి యాప్ కంటే 15 minutes లేట్ గా అయితే ఆ యాప్స్ లో స్టార్ట్ అవుతాయి. సో మీరు ఐఆర్సిటిసి యాప్ ఆర్ వెబ్సైట్ నుంచి మాత్రమే మీరు టికెట్ అయితే బుక్ చేయండి. వేరే ఎటువంటి సైట్స్ నుంచి అయితే బుక్ చేయండి. ఇది టిప్ నెంబర్ 1. అండ్ టిప్ నెంబర్ 2 వచ్చేసరికి మీరు మీ ప్యాసింజర్స్ లిస్ట్ ని ముందే యాడ్ చేసుకోవాలి. మనకి ఐఆర్సిటిసి లో ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో మాస్టర్ లిస్ట్ అని చెప్పేసి, ఈ మాస్టర్ లిస్ట్ వచ్చేసరికి మీరు ఐఆర్సిటిసి యాప్ ఓపెన్ చేసి అక్కడ అకౌంట్ సెక్షన్ అయితే ఉంటుంది. అక్కడే మీకు మై మాస్టర్ లిస్ట్ అని అయితే ఉంటుంది అనమాట. దాంట్లో మీరు ఓపెన్ చేసి మీరు మీ ప్యాసింజర్స్ ని ముందే యాడ్ చేసుకోవాలంటే వాళ్ళ పేరు అండ్ వాళ్ళ ఏజ్ అండ్ వాళ్ళ బర్త్, మీకు ఏమైనా బర్త్ ప్రిఫరెన్స్ ఉంటే ఆ ప్రిఫరెన్సెస్ అవన్నీ కూడా ముందే యాడ్ చేసుకొని పెట్టుకుంటే మీరు తత్కాల్ టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ప్యాసింజర్స్ లిస్ట్ ని మళ్ళీ యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అక్కడ మీకు టైం సేవ్ అయ్యి మీరు డైరెక్ట్ గా పేమెంట్ పేజ్ కి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. అండ్ టిప్ నెంబర్ 3 వచ్చేసరికి మీరు తత్కాల్లో మనకి 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. అండ్ ఏసీ అండ్ నాన్ ఏసీ. అండ్ ఈ ఏసీ అండ్ నాన్ ఏసీ లో కూడా ప్రీమియం తత్కాల్ అండ్ నార్మల్ తత్కాల్ అని ఇంకొక 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకవేళ మీకు ఆ జర్నీ అనేది అర్జెన్సీ అనుకోండి, మీకు స్లీపర్ క్లాస్ టికెట్స్ ఉన్నా సరే మీరు ఏసీ అయితే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఏసీ అనేవి జనరల్ గా ఫాస్ట్ గా మనకి బుక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి మీరు ఏసీ అయితే ట్రై చేసుకోండి. ఒకవేళ మీకు అర్జెన్సీ ఆ ట్రావెల్ మీరు చేయాలి ఖచ్చితంగా అనుకుంటే మీరు ఏసీ టికెట్స్ అయితే ప్రిఫర్ చేయండి. కాస్ట్ కొంచెం ఎక్కువే ఉంటుంది. మీకు ఆ అర్జెన్సీ అనేది ఉంటే ఏసీ టికెట్స్ అయితే ప్రిఫర్ చేయండి, లేకపోతే నాన్ ఏసీ ప్రిఫర్ చేయండి. లేదు మీరు స్లీపర్ క్లాస్ లోనే బుక్ చేసుకుంటాను, బట్ నాకు కొంచెం ప్రైస్ ఎక్కువైనా పర్వాలేదు బట్ ఏసీ ప్రైస్ కంటే తక్కువ ఉండాలనుకుంటే మాత్రం మీరు నార్మల్ తత్కాల్ కాకుండా ప్రీమియం తత్కాల్ అని అయితే ఉంటుంది. సో నార్మల్ తత్కాల్ కి ప్రీమియం తత్కాల్ కి కొంచెం ప్రైస్ వేరియేషన్ అయితే ఉంటుంది. అది మీరు ట్రావెల్ చేసే డిస్టెన్స్ బట్టి మీరు చెక్ చేసుకొని మీకు ఒకవేళ అర్జెన్సీ ఉంది అనుకుంటే ప్రీమియం తత్కాల్లో బుక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అక్కడే మీకు ఆప్షన్ అయితే ఉంటుంది. సెలెక్ట్ మీరు యాప్ లోకి వెళ్ళి సోర్స్ అండ్ డెస్టినేషన్ క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్ గా మీకు ఆప్షన్ అయితే వస్తుంది, తత్కాల ప్రీమియం తత్కాల అని చెప్పేసి మీరు సెలెక్ట్ చేసుకొని మీరు బుక్ అయితే చేసుకోవచ్చు. ప్రీమియం తత్కాల్లో ఏంటంటే మీకు ప్రైస్ ఎక్కువ ఉండడం వల్ల మీకు ఎక్కువ ఫాస్ట్ గా ప్రిఫరెన్స్ ఇచ్చే, మీకు ఫాస్ట్ గా బుక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అది మీకు గుర్తుపెట్టుకోండి. ఇది నెక్స్ట్ టిప్ వచ్చేసి. అండ్ టిప్ నెంబర్ 4 వచ్చేసరికి మీరు ఐఆర్సిటిసి లో మనకి వాలెట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని ఎక్కువ ప్రిఫర్ అయితే చేయండి బెటర్ దెన్ యూపీఐ అండ్ మనకి కార్డ్స్ అనమాట. సో కార్డ్స్ అయితే అస్సలు మీరు ప్రిఫర్ చేయొద్దు. యూపీఐ ఒకవేళ మీకు యూపీఐ ఓకే అనుకుంటే సో మీరు యూపీఐ నుంచి పే చేసుకోవచ్చు. ఈ రెండింటికంటే బెస్ట్ మెథడ్ వచ్చేసి ఐఆర్సిటిసి వాలెట్ ఆప్షన్ అనమాట. సో ఈ ఐఆర్సిటిసి వాలెట్ ఆప్షన్ ఏంటంటే మీకు డైరెక్ట్ గా పేమెంట్ అనేది వాలెట్ నుంచి అయితే కట్ అయిపోతుంది. కాబట్టి మీకు ఎటువంటి యూపీఐ పిన్ కానీ లేకపోతే వేరే యాప్ రీడైరెక్ట్ అవ్వడం కానీ అలాంటివి ఏమి మధ్యలో అయితే ఉండవు. డైరెక్ట్ మీకు వాలెట్ నుంచి కట్ అవ్వడం వల్ల మీకు పేమెంట్ అనేది చాలా ఫాస్ట్ గా అయితే అవుతుంది అనమాట. అండ్ ఈ పేమెంట్ సిస్టమ్ దగ్గర కూడా మీకు ఒక చిన్న ప్రాబ్లం అయితే ఉంటుంది. సో సమ్ టైమ్స్ వెరీ రేర్ కేసెస్ లో ఓటీపీ అనేది కొంచెం డిలే అయితే ఉంటుంది. బట్ స్టిల్ ఇది యూపీఐ అండ్ కార్డ్స్ పేమెంట్స్ కంటే ఫాస్ట్ అని నేనైతే చెప్తాను అనమాట. సో మీరు ఐఆర్సిటిసి ఈ వాలెట్ అయితే ప్రిఫర్ చేయండి. ఐఆర్సిటిసి ఈ వాలెట్ లో మీకు మనీ ఎలా లోడ్ చేసుకోవాలి, దానికి ఎలా రిజిస్టర్ అవ్వాలనేది యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉంటాయి. వీలైతే నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. సో అక్కడ నుంచి మీరు ఐఆర్సిటిసి వాలెట్ ని ఎనేబుల్ అయితే చేసుకోవచ్చు. సో మీరు పేమెంట్ చేసేటప్పుడు ఈ ఆప్షన్ అయితే ప్రిఫర్ చేయండి. అండ్ టిప్ నెంబర్ 5 వచ్చేసరికి మీరు మొబైల్ డేటాతో తత్కాల్ టికెట్స్ ట్రై చేస్తే కనుక ఒకవేళ మీకు ఎవరి దగ్గరైనా వైఫై ఉంటే సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు బుక్ అయితే ట్రై చేయండి. ఎందుకంటే తత్కాల్ టికెట్ అనేది చాలా మంది ఎక్కువ ఒకేసారి ట్రై చేస్తారు కాబట్టి మీకు ఎంత బెటర్ ఇంటర్నెట్ ఉంటే మీకు లోడింగ్ స్క్రీన్ అనేది అంత బెటర్ గా ఉండి మీకు బాగుంటుంది. బెటర్ లోడింగ్ స్క్రీన్ అనేది మీ ఇంటర్నెట్ మీద కాదు, సర్వర్ మీద కూడా బేస్ అయ్యి ఉంటుంది. బట్
బెటర్ మీ దగ్గర ఫాస్ట్ ఇంటర్నెట్ ఉంటే మీకు ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట. సో ఇది ఒకటి నోటీస్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మీరు టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు తత్కాల్ టికెట్స్ క్లియర్ గా చూస్తే బుక్ ఓన్లీ వెన్ టికెట్స్ ఆర్ కన్ఫర్మ్ టికెట్స్ ఆర్ అవైలబుల్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో మీరు తత్కాల్ టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు ఆటో అప్గ్రేడేషన్ కి కింద వేరే ఆప్షన్ అయితే ఉంటుంది, చెక్ బాక్స్. సో ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఒకవేళ మీకు తత్కాల్ టికెట్స్ అవైలబిలిటీ లేవు అనుకుంటే అది వెయిటింగ్ లిస్ట్ లోకి అయితే వెళ్ళిపోదు. సో వెయిటింగ్ లిస్ట్ లోకి వెళ్ళకపోవడం వల్ల మీకు ఫుల్ అమౌంట్ అనేది విత్ ఇన్ 24 to 48 అవర్స్ లో రిఫండ్ అయితే వస్తుంది అనమాట. ఇంక్లూడింగ్ కన్వీనియన్స్ ఛార్జెస్ తో సహా మీకు రిఫండ్ అయితే వస్తుంది. లేదు అది మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోకపోతే ఏమవుతుందంటే వెయిటింగ్ లిస్ట్ లోకి వెళ్తుంది. సో వెయిటింగ్ లిస్ట్ అనేది కన్ఫర్మ్ అయ్యే వరకు మీరు అలా వదిలేస్తే ఆటోమేటిక్ గా అది క్యాన్సిల్ అయినప్పుడు మీకు ఫుల్ రిఫండ్ అయితే వస్తుంది. లేదు మీకు మీరే క్యాన్సిల్ చేసుకుంటే మాత్రం 60 రూపీస్ ప్లస్ ఛార్జెస్ అయితే పోతాయి. అలాగే మీరు ఒకసారి గమనించాల్సి ఉంటుంది. సో ఈ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేసుకుంటే తత్కాల్ టికెట్ బుక్ చేసుకునేటప్పుడు మీకు ఎక్కువ మనీ సేవ్ అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ బోనస్ టిప్ వచ్చేసరికి మీరు పేమెంట్ కనుక మీరు టికెట్ బుక్ చేసుకునేటప్పుడు మీరు మొబైల్లో నుంచి ట్రై చేస్తే మాత్రం పేమెంట్ అనేది వేరే డివైస్, వేరే ఫోన్ ఏదైతే ఉంటుందో సో దానికి పేమెంట్ రిక్వెస్ట్ అయితే పంపించుకోండి. ఎందుకంటే సేమ్ డివైస్ లో మీరు యాప్స్ స్విచ్ అయ్యే మధ్యలో మీకు నెట్వర్క్ ఫ్లక్చుయేషన్స్ వచ్చి యాప్ అనేది క్లోజ్ అయిపోతుంది, లేకపోతే యాప్ అనేది రీలోడ్ అయిపోతుంది అనమాట, ఐఆర్సిటిసి యాప్. అలాంటప్పుడు మీకు టికెట్ మీరు పేమెంట్ ఆన్ టైం లో చేసినప్పటికీ కూడా ఐఆర్సిటిసి యాప్ అనేది క్లోజ్ అయిపోయి అంటే రీలోడ్ అయిపోయి మీకు ఇనిషియల్ పేజ్ కి అయితే వచ్చేస్తుంది అనమాట. మీకు టికెట్ కన్ఫర్మ్ కాదు. మళ్ళీ మీరు ఆ పేమెంట్ రిఫండ్ రావడం కోసం మీకు 2-3 days అయితే మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆల్వేస్ ప్రిఫర్ వేరే డివైస్ ఉంటే మీరు వేరే డివైస్ కి పేమెంట్ రిక్వెస్ట్ అయితే పంపించుకోండి. లేదు మన దగ్గర ఒకటే డివైస్ ఉందంటే మీరు డైరెక్ట్ గా మీరు చెప్పాను కదా ఐఆర్సిటిసి ఈ వాలెట్ ఆప్షన్ అయితే యూస్ చేయండి. అలా అయితే మీరు అదే యాప్ లో అయితే ఉంటారు, పేమెంట్ కూడా మీకు ఫాస్ట్ గా అయితే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో ఇది కంప్లీట్ గా మీరు తత్కాల్ టికెట్ బుక్ చేసుకునేటప్పుడు మీరు ఫాలో అవ్వాల్సిన టిప్స్ అయితే. సో ఈ టిప్స్ అన్ని ఫాలో అయితే మీకు మోస్ట్లీ ఛాన్సెస్ అయితే ఉంటాయి తత్కాల్ టికెట్స్ అనేవి కన్ఫర్మ్ అవ్వడానికి. సో ఇది కంప్లీట్ గా వీడియో అయితే. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియో అయితే లైక్ చేయండి అండ్ వీడియో షేర్ చేయండి. ఇటువంటి ఇన్ఫర్మేషన్ చాలా మందికి అయితే తెలుస్తుంది. ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బై బై నో.